भगवान बुद्ध बोधिसत्व डॉक्टर बाबा साहेब अंबेडकर को ప్రణామం తెలియజేస్తూ ఈరోజు భవిష్యత్తు ప్రణాళిక ఉపవర్గీకరణ సమయంలో మానవ యొక్క భవిష్యత్తు ప్రణాళిక ఏ విధంగా ఉండాలి అనే అంశం మీద మనం ఈ యొక్క రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడుతున్నాం. ఉపవర్గీకరణపై వన్ మ్యాన్ కమిషన్ డబ్ల్యూఆర్ మిశ్రా ఇచ్చిన రాజీవ్ రంజన్ మిశ్రా ఇచ్చిన సిఫార్సులు బయట మాలలకు 6.5 మాలలకు 7.5 3 వర్గాలుగా విభజించి ఒక సిఫార్సు పెట్టారు. ఈనాడులో వచ్చింది. దాని మీద ప్రభుత్వం ఒక మంత్రివర్గ కమిటీని కూడా వేసింది. వాళ్ళు ఇమ్మీడియట్గా జిల్లాలని ఒక యూనిట్గా తీసుకొని మనం చేస్తే బాగుంటుందని ఎమ్మెల్యేలు అందరూ కలిసి షెడ్యూల్ క్యాస్ట్ ఎమ్మెల్యేలు అందరూ తీర్మానించుకున్నారు. వెంటనే డొక్కా మాణిక్య వరప్రసాద్ ఇది చల్లరు, రాష్ట్ర స్థాయిలోనే ఈ ఉపవర్గీకరణ ఒక యూనిట్గా చేయాలి తప్ప ఉపవర్గీకరణ ఎటువంటి పరిస్థితుల్లో జిల్లా యూనిట్గా చేయకూడదని వాళ్ళు తీర్మానించడం జరిగింది. ఈ సమస్యకి ఉపవర్గీకరణ సమస్యని ముగింపు పలకాలని మనువాద పార్టీలు మనువాద వ్యక్తులు అనుకోవాలి. ఎందుకంటే ఇది నిరంతరం రావణాకాశం లాగా ఉంటేనే తమ యొక్క పరిపాలన అమ్మారెడ్డి పరిపాలన కొనసాగుతుందనే ఒక ఉద్దేశంతో దురుద్దేశంతోనే ఈ యొక్క వర్గీకరణని మాలలు మాదిగల మధ్య అంతరాలు పెంచి బద్ధ శత్రువుల కింద మార్చి మాదిగలు కమ్మలు రెడ్లు నిరంతరం పరిపాలించుకునే ఏర్పాటు చేసుకున్నారు. దీనికి ముగింపు ఆల్రెడీ కొన్ని రాష్ట్రాల్లో సమర్థవంతంగా జరిగింది. తమిళనాడులో మహాపురుషుడు కరుణానిధి షెడ్యూల్ కులాల జనాభా 18% ఉంది కాబట్టి రాష్ట్రంలో 15% మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి 3% పెంచి అరుంధీలో 4 కులాలకి 3% రిజర్వేషన్స్ కల్పించి అక్కడ ఆ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడం జరిగింది. మహారాష్ట్రలో ఇదే సమస్య మాధవులకి మహర్ల మధ్య జరిగింది. అక్కడ మహర్లు మొత్తం ఉద్యోగాలన్నీ కూడా మావన్నీ వాళ్ళే అనుభవిస్తున్నారు, మాకు అన్యాయం చేస్తుంది మహర్లు అని చెప్పి మాధవుల ద్వారా ఆర్ఎస్ఎస్ వాళ్ళు తీవ్రంగా ఒక కుట్రపూరితంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మందకృష్ణ మాదిగతో ఏ విధంగా అయితే చేస్తారో అక్కడ కూడా అదే పని చేసినప్పుడు దాన్ని సమర్థవంతంగా అక్కడ ఉన్న నాయకత్వం మహర్ నాయకత్వం ఆ రోజు బ్యాంక్షాప్ రూపంలో డీకే కాపాడే బ్యాంక్షాప్ ఫౌండర్ ఆయన ఏం చేశాడంటే మహారాష్ట్రలో 1,50,000 బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 1,50,000 బ్యాక్లాగ్ వేకెన్సీస్ అన్నింటిని కూడా మహర్లకే ఇవ్వద్దని చెప్పి వాళ్ళ టెంట్లోకి వెళ్ళి వాళ్ళకు మద్దతుగా ఆయన పోరాటం చేశారు. బ్యాక్లాగ్ మాతంగులకి ఇవ్వమని. మన రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో ఒక ప్రకటన చేశాడు. 2.5 లక్షల బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, ఈ వేళ పంచుకుంటారు. అర్హత కలిగిన వ్యక్తులు లేరు కాబట్టి బ్యాక్లాగ్ వస్తుంది వాళ్ళ దృష్టిలో. వాస్తవమైతే అర్హత మనకంటే ఇంకెవరికి లేదు. ఈ బ్యాక్లాగ్ వేకెన్సీస్ భర్తీ చేయమని మందయ్యనే ఎప్పుడు ఫైట్ చేయలేదు. చాలా విచారకరమైన విషయం ఏంటంటే మాలల నుంచి ఇంత పెద్ద ఎత్తున సిఫార్సులు వచ్చిన తర్వాత మాల సమూహం నుంచి ఒక ప్రతిఘటన కానీ ఒక స్పందన కానీ ఎక్కడా లేదు. మొన్న మేము మాల ఉద్యోగ
తప్ప ఇంకెవరో బయటకు వచ్చి ఇదే ప్రశ్న సునిజమని ఒక మాదిగతను ఎంఆర్పిఎస్ అతను మాలలు ఒప్పుకున్నారు వర్గీకరణని అనే ఒక వీడియో చేశారు. ఎందుకంటే ఈ జూపూడి ప్రభాకర్ కానీ లేకపోతే మాల మహానాడు పేరుతో ఉన్న వాళ్ళు ఎవరు కూడా దీని మీద మాట్లాడట్లేదు అనే అంశాన్ని అతను ప్రధానంగా చేసుకొని ఒక వీడియోని కూడా నేను చూసాను. అంటే మనకి బయటికి రావాలి. ఇదే మీటింగు ఈ 30 మంది కలెక్టరేట్ దగ్గర సోమవారం నాడు టెంట్ వేసుకొని ఇంత డబ్బు కాకుండా అతి తక్కువ డబ్బుతోనే అక్కడ పెట్టి పబ్లిక్లోనే ఈ విషయాలన్నీ అక్కడే మాట్లాడుకుంటే పబ్లిక్కి నోటీస్ అవుతుంది. వీళ్ళు ఇది చేస్తున్నారు. మనం ఎప్పుడు 4 గోడలకి పరిమితం అవుతున్నాం. ఉద్యోగస్తులు అలాగే పరిమితం అవుతున్నారు, ప్రజా సంఘాలు కూడా అలాగే పరిమితం అవుతున్నారు. బయటికి ఉద్యమ రూపంలో అనేది లేనే లేదు. ఎప్పుడో ఒకప్పుడు చేసాం, ఉద్యోగులుగా ఒక 500 మందిని పాత బస్టాండ్కి ఒక ర్యాలీగా చేసి ఇక్కడ చేసాం. అంత తర్వాత ఎప్పుడు చేసినా 30-50 మంది. పెద్ద ఉద్యమాలు చేయట్లేదు. నాకు తెలిసి 2022లో జగన్మోహన్ రెడ్డి అప్పటికి 15 స్కీములు, సంక్షేమ స్కీములు రద్దు చేస్తే దాని మీద విజయవాడలో నేనే ఒక పెద్ద ధర్నా కార్యక్రమం, రాష్ట్ర వ్యాప్త ధర్నా కార్యక్రమం చేస్తే దానికి 250 మంది అడిగారు. ఆ తర్వాత నాకు తెలిసి చదివలేదు. తర్వాత ఎంప్లాయీస్తో 2-3 చేశారు విజయవాడలో ధర్నా సెంటర్లో. అంటే మానవ నుంచి బహిరంగ సభలు పెట్టుకుంటున్నారు కానీ ధర్నా ఉద్యమాలు మాకు ఇవి ఇప్పుడు మనకున్న మేజర్గా ఉన్నాయి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రద్దు చేసిన 28 సంక్షేమ స్కీములను పునరుద్ధరించాలని మేము వస్తే పునరుద్ధరిస్తామని వాగ్దానం చేశారు కూటమి ప్రభుత్వం. వాళ్ళు వచ్చి సంవత్సరం అవుతున్నప్పటికీ ఈ 28 సంక్షేమ స్కీముల గురించి మాట్లాడతారు. అందరికీ లోన్లు ఇచ్చారు. కమ్మారెడ్డి, కాపు, వెల్మ అందరికీ, బ్రాహ్మణులు, క్షత్రులు అన్ని కార్పొరేషన్లకు లోన్లు ఇచ్చారు బీసీతో సహా. ఎస్సీ/ఎస్టీలకు మాత్రం ఒక కార్పొరేషన్ లోన్ ఇవ్వాలి. అంటే మనం వ్యక్తుల కోసం అయితే ఫైట్ చేయడానికి సిద్ధంగా వస్తున్నాం కానీ జాతికి సంబంధించిన ఏదైతే అప్రెషన్స్ ఉన్నాయో వాటి మీద మనం పోరాటం చేయడానికి ముందుకు రావడం లేదు. మాలలు ఉద్యమాన్ని మర్చిపోయి ఏం చేస్తున్నారంటే ఎంతసేపటికి సోషల్ మీడియా పోస్టింగ్, బయటకు వచ్చే ప్రోగ్రామ్స్ ఏదైనా ఉంటే వాటిని డిజైన్ చేయాలి. ఫస్ట్ భవిష్యత్తు ప్రణాళిక దీనికి అడ్డుకుంటానికి బహిరంగ కూటాలే కాదు, ధర్నాలు చేయాలి, రాష్ట్రాలకు చేయాలి, స్పందింప చేయాలి, ఆ ఉద్యమ ప్రాంతాన్ని ఎంచుకోవాలి. అంతేగాని ఇప్పుడు 23వ తారీఖున తిరుపతిలో భారీ ర్యాలీ జరుగుతుంది, బహిరంగ సభ జరుగుతుంది, చెలో తిరుపతి, హనుమాల చెలో తిరుపతి. అది ఒక మన యొక్క బలం చూపించడం అవుతుంది. కానీ ఒక ధర్నా నిర్వహిస్తే వాడికి నోటీస్ ఇచ్చి మీరు ఈ అంశాల మీద 28 సంక్షేమ స్కీముల మీద మీరు ఎందుకు మాకు ఎందుకు లోన్స్ ఇవ్వట్లేదు అన్న పిలుపుని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే పరిస్థితి ఒక లోపానికి ఇంతవరకు లేదు. సరే, ఈ ఉపవర్గీకరణ అంశంలో భవిష్యత్తు ప్రణాళిక ఎలా ఉండాలి అని అంటే డిమాండ్స్ నేను 4 పేజీలు రాసుకొచ్చాను. 4 పేజీలు మీకు చెప్తే మరి టైం చాలు కాబట్టి దాంట్లో ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడాలనుకుంటున్నాం. వర్గీకరణనే మనం ఉపవర్గీకరణ మనం వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే జనాభా తమాషా ప్రకారం సుప్రీంకోర్టు ఉపవర్గీకరణ చేయమని ఎక్కడ ఆ తీర్పులో లేదు. అది నాట్ జడ్జిమెంట్, ఒక సూచనలు కొన్ని చేసింది. అయినా రాష్ట్రాలు తెలుసుకోవచ్చు. మీరు చేస్తే మీరు అత్యంత వెనుకబాటుతనం కలిగిన వారిని వాస్తవిక గణాంకాలు, ఇంపారికల్ డేటాతో మీరు సేకరించి వారికి ప్రత్యేకమైన రిజర్వేషన్స్ ని మీరు ఇవ్వండి అని ఒక సూచన చేశారు. రాష్ట్రాలు చేస్తే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఈ అంశంలో ఎప్పుడు మనం ఉపవర్గీకరణ చేయాలంటే ఈ యొక్క పోస్టులన్నీ షెడ్యూల్ కాస్ట్ కి రాజ్యాంగబద్ధంగా వచ్చిన 15% రిజర్వేషన్స్ ఫుల్ఫిల్ అయితే వీళ్ళందరూ అభివృద్ధి చెందారు కాబట్టి వీళ్ళని కొంత
ఇప్పుడు వరకు ప్రాతినిధ్యం లభించిన కులాలకు ఇవ్వమని మనం చెప్పవచ్చు. వాస్తవంగా 2011 సెన్సస్లో మనకి 15% ఉంటే కేవలం 4% ఉద్యోగాలు మాత్రమే లభించినాయి. ప్రభుత్వ గణాంకాలు అంటే మనం షార్టేజ్ ఎంత ఉన్నాం? 11% ఉన్నాం షార్టేజ్. 11% ఇంకా షార్టేజ్ ఉండగా ఇప్పుడు ఏమంటున్నారంటే మళ్ళీ ఉపవర్గీకరణ ద్వారా 4% కూడా ఉండకుండా మనల్ని అదన స్థాయికి 0 స్థాయికి చేర్చాలని మనవాద ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవడం ద్వారా ఈ ఉపవర్గీకరణ అంశాన్ని తీసుకొచ్చారు. కనుక ఎప్పుడు ఇదంతా ఫుల్ఫిల్ అయ్యి మనం రాజ్యాంగబద్ధంగా మన ప్రాతినిధ్యం ఎక్కువైతే ఇలాంటి అంశాలు క్రిమి లేని అంశాలు కానీ లేకపోతే ఇంతవరకు అభివృద్ధికి నోచుకొని పొలాలు ఫలాలు ఇవ్వడం మంచి సమంజసమే. కానీ అసలు ఇవ్వకుండానే ఈ 75 సంవత్సరాల్లో కేవలం 4% ఉద్యోగాలు మాత్రమే ఎస్సీలు సాధించారంటే అది అంతా సిగ్గుచేటుకరమైన విషయం. మనకి 1,50,000 బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఉన్నాయి. అది మీద ఇంతవరకు కార్యాచరణ ప్రణాళిక లేదు. దొంగ సర్టిఫికెట్ ఎస్సీ ఎస్టీ దొంగ సర్టిఫికెట్ తీసుకొని ఉద్యోగాలు సాధించిన వాళ్ళు 1,50,000 మంది ఉన్నారు రాష్ట్రంలో. అధికార గణాంకాలు 1,50,000 మంది అధికార గణాంకాలు చెబుతున్నాయి. దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు చేస్తున్నారు. వాటి మీద మనకి కార్యాచరణ ప్రణాళిక అంటే 3 లక్షల ఉద్యోగాలు మనకి ఇవ్వబడలేదన్న విషయాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతాం. అసలుకి దీనికి అక్కడికి పార్టీలు మారలే అని మనువాద పార్టీలు మనువాద వ్యక్తులు ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోవడం కూడా ఒక కారణం. కనుక ఇది ఉపవర్గీకరణ చేయాలంటే జిల్లా స్థాయిలోనే దాన్ని ఉపవర్గీకరణ చేయాలి. కానీ జనాభా దవాఖాన్ని మీరు చేయాలనుకుంటే ఎటువంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి ఒక యూనిట్గా చేయడానికి వీలు లేదు. దానికి నేను ఒక సమగ్రమైన ఒక అంశాన్ని మీకు చెప్తాను. 2011 ఆ తర్వాత ఇంతవరకు గణాంకాలు జరగల, జనాభా జరగలేదు. కనుక 2011 లాస్ట్ సెన్సస్ కాబట్టి దాని వివరాలు శ్రీకాకుళం జిల్లాలో మొత్తం ఎస్సీలు 2,55,664 మంది ఉన్నారు. 2,55,664. అందులో రెల్లి 43,935 మంది ఉన్నారు. మాదిగ జనాభా 30,293 మంది ఉన్నారు. మాల జనాభా 1,59,400 అంటే 1,50,000 మంది మనం ఉంటే, రెల్లులు 43,000 ఉంటే వాళ్ళు 1% ఇస్తా ఉంటే 100 ఉద్యోగాల్లో ఒకసారి అమ్మాయికి వస్తే ఇంకోసారి రాదు. రాజ్యాంగం వాటికి 15% ఉద్యోగాలు పట్టమని అవకాశం ఇస్తే వాళ్ళు 1%గా పరిమితం చేయడం ఎంత దుర్మార్గకరమైన విషయమో మనం ఆలోచించకపోతే వాళ్ళు ఇప్పుడే బిగిన్ చేశారు చదివించడం. ఇప్పుడు వరకు వాళ్ళు వృత్తిని చేసుకుంటా ఉన్నారు పిల్లలు. మన మాస్టర్లు ఇప్పుడు వరకు వాళ్ళ యొక్క ప్రదర్శనలు ఇచ్చుకుంటూ అక్కడక్కడ ఆట పక్కన ఉన్నారు. రాజవారాలు కూడా మాలపేటలో ఉన్నారు. ఇప్పుడే చదివించుకుంటున్నారు. వాళ్ళని మీరు ఇంత శాతానికే పరిమితం చేస్తే వాడికి రాజ్యాంగం అనిపించింది 15% ఇచ్చింది తమ్ముడు. 15% ఇచ్చిన వాడిని నువ్వు 1%కి పరిమితం చేయమంటే ఇక్కడ మాదిగలు 30,000 ఉంటే వాడికి ఇప్పుడున్న సిఫార్సు ప్రకారం రెల్లులో ఎవరున్నాడు ఇదో 6.5 7.5 వాడితో వస్తుంది. అంటే మాదిగల్ని మాలల్ని ఈక్వల్ చేశాడు. జనాభా గణాంకాల ద్వారా మనల్ని అయోమయం సృష్టించడం అనేది సెన్సస్ డిపార్ట్మెంట్ అక్షంగా బ్రాహ్మణ చేతుల్లో ఉంటుంది. సర్వే ఆఫ్ ఇండియా పురావస్తు శాస్త్రం అంతా కూడా బ్రాహ్మణ చేతుల్లో ఉంటుంది. వాటి ద్వారా నిజాలు బయటకు రాని. నీకు ఉదాహరణకి 1971 జనాభా గణనలో మాలలు 52% ఉన్నారు, మాదిగలు 48% ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అంటే ఏంటి? ఈ రాష్ట్రం మాల రాష్ట్రం, మహారాష్ట్ర మహర రాష్ట్రం, ఉత్తరప్రదేశ్ సమాన రాష్ట్రం. రాష్ట్రాలే ఒక్కొక్క కులం ఆధిపత్యంగా ఉంటారు. ఇవన్నీ రీజనల్ క్యాస్ట్, ప్రాంతీయ కులాలు. కమ్మారెడ్డి కానీ బ్రాహ్మణ వైశ్య క్షత్రియ నేషనల్ కాస్ట్. వాళ్ళందరూ అన్ని రాష్ట్రాల్లో ఉంటారు. మీరు పక్క రాష్ట్రానికి వెళ్ళి
ఇంకొక చోటుకి వెళ్ళి నా మాలోడు అంటే అక్కడ ఉంటాడు, అక్కడ వేరే వాడు ఉంటాడు. కనుక వీళ్ళని ఈ ప్రాంతీయ కులాలని నాశనం చేయడానికి, వాళ్ళ ఎదగకుండా చేయడానికి ఈ యొక్క సిస్టమ్, జనాభా గణన సిస్టాన్ని వాడు ముందుగా తీసుకున్నాడు. 2011కు వచ్చేటప్పటికి మాలలు 52% నుంచి 42%కి వచ్చారు. 10% తగ్గిపోయారు. చచ్చిపోయారా? లేవచ్చు పోయిందా? ఏమన్నా కరోనాలో చచ్చిపోయారు? కరోనాకి ఇప్పుడు కదా వచ్చింది మొన్న. 10% తగ్గటం ఏంటి? జనాభా వృద్ధి రేటు ఎప్పుడు 1.5% ఉంటుందని ఒక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ డిఎస్సిలో కానీ ఎవరైనా ఇచ్చితే వృద్ధి రేటు, జనాభా వృద్ధి రేటు ఎలా ఉంటుంది? మరి మాదిగలేమో 58% పెరిగిపోయారు. అది ఎలా కుదిరింది? అది ఎటువంటి పరిస్థితుల్లో 10% వాళ్ళు అన్నింటిగా సడన్ గా పెరగడం ఒక దీంట్లో ఇది కుట్రపూరితమైన లెక్కలు. దీని మీద ఆల్రెడీ భావన సాహెబ్ అని ఒక సెక్రటేరియట్ లో అకౌంట్స్ ఆఫీసర్ గా పనిచేసిన వ్యక్తి, తూర్పు మన వెస్ట్ గోదావరిలో ఉంటాడు. ఆయన ఈ సెన్సస్ ఆఫ్ ఇండియాకి రిప్రజెంటేషన్ ఇచ్చాడు. హైకోర్టులో కూడా కేసు వేద్దాం చూస్తున్నారు, కానీ మంచి లాయర్ దొరకపోవడం వల్ల ఇది కేసులో ఇంకా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్, ఆయన అంటే ఇంటలెక్చువల్స్ మనం అందరం పార్టిసిపేట్ చేయొచ్చు, కానీ మన సమాజంలో ఇంటలెక్చువల్స్ ఎక్కువ, వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, వాళ్ళు ఏం చెబుతారో నేర్చుకోవాలి. నేనే ఉండాలి, నేనే చేయాలి అంటున్నారు. ఫస్ట్ ఏంటంటే సబ్జెక్ట్ ఎక్వైర్ చేయాలి. సబ్జెక్ట్ ఎక్వైర్ చేసి అప్పుడు దాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి, సమర్థవంతంగా తిప్పుకొట్టగలగాలి. ఈ అంశాల్లో మన 1991 నుండి 2001లో తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద పెనుమార్పుని సృష్టించారు. ఆది ఆంధ్రులను చంపేసించారు. ఆది ఆంధ్రులు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఉంటారు. రాయలసీమలో ఉండే వాళ్ళందరూ కూడా మాదిగలు, ఆది ఆంధ్రులు. ఇక్కడ ఉండే వాళ్ళందరూ మాలలు. ఇంకొక పెద్ద పొలం ఉంది, 6 లక్షలు కలిగిన పొలం, ఆది ద్రావిడ. ఆది ద్రావిడ ఆంధ్రాలో రాయలసీమలో ఉంటారు. వాళ్ళు మాలవ కులానికి సంబంధించిన వాళ్ళని వాళ్ళ ఉనికే లేదు. వాళ్ళ ఉనికే 6 లక్షలు కలిగిన ఆది ద్రావిడుని ఉనికి వాళ్ళు కన్సిడర్ కూడా చేయలేదంటే ఎంత దుర్మార్గంగా మాదిగలకి ప్రయోజనం చేయాలని ప్రయత్నం చేస్తున్నారో చూడండి. ఇంకొక లెక్క చెప్తారు, వీడు మందకృష్ణ గారు ఎప్పుడు మాల దొబ్బు తిన్నారు అని ప్రచారం చేస్తూ ఉంటాడు. ఈనాడు వాడు, ఈ మనువాద మీడియా వాటిని చాలా విస్తృతంగా ప్రచారం చేస్తా ఉంటాం. మేము రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా మాల ఉద్యోగుల సంఘంగా ట్రెజరీ డిపార్ట్మెంట్ని అడిగాం. ఎందుకంటే మొన్న 22వ తారీఖు డెడ్ లైన్ ఇచ్చి ఎవరైతే షెడ్యూల్ కాస్ట్ ఉన్నారో వాళ్ళ ఒక్కొక్కరికి వాళ్ళ సబ్ కాస్ట్ చెప్పి ఉద్యోగాలు జీతాలు ఇచ్చే పనిని చేపట్టింది ప్రభుత్వం. ఒక పల్నాడు ఏరియాలో, పల్నాడు రాజధాని జిల్లాలో మనోడు ఆ కీ పొజిషన్లో ఉండడం వల్ల ఆ ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది. దాన్ని ఆధారంగా చేసుకుని రాష్ట్రం అంతా అసలు ఎలా ఉన్నారని చెప్పి ఒకటి అడిగితే వాడు రిజెక్ట్ చేశాడు. ఎందుకంటే మీరు థర్డ్ పార్టీ మీకు ఇవ్వకూడదని. సరే, సెకండ్ అప్పీల్కి వెళ్ళాము. దాని మీద రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా సెకండ్ అప్పీల్ దీనికి వెళ్ళాం. దాంట్లో విస్తృతకాలమైన విషయాలు ఏంటంటే, పల్నాడు జిల్లాలో ఆరోగ్య శాఖ వాళ్ళు మొత్తం ఎస్సీ ఉద్యోగులు 178 మంది, ఏఎన్ఎంస్ కానీ ఎవరన్నా కానీ. అందులో మాలలు 92, మాదిగలు 86. అంటే 6 ఉద్యోగాలు ఎక్కువగా ఉంటాయి. జనాభా ఎక్కువ కదా మనది. 70%, వాడు 30%. మనం 70% మంది కూడా కేవలం 92 మంది ఆరుగురే ఎక్కువ ఉన్నాం. ఇంకోటి ఏంటంటే టీచర్స్లో మన వాళ్ళందరూ మాలలు ఏంటంటే గౌరవంగా బతకడం, వాడికి ఆత్మగౌరవం ఎక్కువ. ప్రతిదీ నేను తప్పుగా చూడబడకూడదని మా బామ్మర్ది అయితే 2-3 లక్షల రూపాయలు కావాలంటాడు. మా అన్నయ్య అయితే 5 లక్షలు కావాలని తిరుగుతాడు. ఇవన్నీ ఆడు చూసేటప్పటికి ఏమనుకుంటాడు, వీళ్ళు బాగా అభివృద్ధి చెందారు అని అనుకుంటాడు. ఇక్కడ మొత్తం ఎస్సీ ఉపాధ్యాయులు పల్నాడు జిల్లాలో ఎనాకమ్ములు, పల్నాడు జిల్లాలో 422 మంది. పల్నాడు అన్న 422, మాలలో 163.
మాదిగలు 259, మనకంటే 100 మంది ఎక్కువ ఉన్నారు మాదిగలు పల్నాడు టీచర్. మరి ఏంటి ఈ పరిస్థితి? కరెక్ట్గా తీస్తే వాస్తవిక గణాంకాలు అది అందుకనే సుప్రీంకోర్టు ఇంపారికల్ డేటా, ఆ ఇంపారికల్ డేటాలో కేవలం ఉద్యోగాల లెక్క కాదు, సామాజిక ఆర్థిక రాజకీయ అన్ని అంశాలని పరిగణలోకి తీసుకుంటే లిడ్ క్యాప్ నిధులన్నీ 70% వాళ్ళకే వస్తున్నాయి, లోన్లన్నీ 70% వాళ్ళకే వస్తున్నాయి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా. తెలంగాణలో అయితే 90% వాళ్ళకే వస్తున్నాయి. 90% వాళ్ళు అక్కడ లబ్ధి పొందుతూ, ఆంధ్రాలో 70% లబ్ధి పొందుతూ, మాలకు 30% కూడా లబ్ధి పొందట్లేదు. ఇక్కడ షాపులన్నీ చూడండి, ఈ ఎస్సీ కార్పొరేషన్ షాపులన్నీ చూడండి. ఏలూరు వెళ్ళి ఫస్ట్ షాప్ ఎవరిది? రజా దీనిది ఎవరిది? జిజువర్ జైవల్ ఫస్ట్ కార్నర్ షాప్ రాజావాడు. మీరు ఏ షాప్లన్నా చూడండి, ఎక్కడన్నా చూడండి, ఈ లోన్స్ అన్ని చూడండి. ఇక్కడ అడగండి, మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా మీ సంఘాల ద్వారా ఇక్కడ కొన్నిసార్లు మీరు కార్లు ఎంతమందికి ఎవరికి ఇచ్చారో చూడండి. ఎస్సీ కార్పొరేషన్ ఈ లెక్కలు మన దగ్గర గణాంకాలు డేటా లేకపోవడం వల్ల మన వాహనంలో పస తగ్గింది. మనం తప్పు అంటే ఈ పని కాకపోతే, ఉద్యోగం కాకపోతే ఇంకొక రకంగా సంపాదించుకునే శక్తి సామర్థ్యాలు, తెలివితేటలు, జ్ఞానం నాలో ఉన్నాయి సహజంగా. తప్పుగా చూడబడటానికి ఒప్పుకోడు, తనంతలో గౌరవంగా బతకాలని కోరుకుంటాడు. అందుకని షర్ట్ వేసుకొని టక్ చేసుకుంటాడు, బూట్ వేసుకుంటాడు. ఆడికి నచ్చదు అది. వీడేంటో మొన్నటి వరకు ఇలా ఉన్నాడు, ఇప్పుడేంటి కూలింగ్ కళ్ళతోటి పెట్టుకొచ్చి నా ఫైటింగ్ ఇస్తున్నాడు అన్న భావన ఉంటుంది. ఒక ఆఫీసర్ ఉంటాడు, మీకే తెలిసింది, మన ఇక్కడ డిఆర్డిఏలో ప్రభాకర్ డ్రైవర్ ఒకడు ఉండేవాడు. టచ్ చేసుకొని వెంటనే నుంచి వచ్చి టై కట్టుకుని ఉండేవాడు. షాజహాన్ అని సీఈఓగా ఉండేవాడు. ఎక్స్ మిలిటరీ నుంచి వచ్చాడు. వచ్చింది కానీ ఈయన డిఆర్డిఏ డిడిఓ ఏదో ఊరు వెళ్తే కారు తెలియగానే అందరూ వచ్చేసి ప్రభాకర్ దండేసేవాడు. షాజహాన్ ఇదేమో మామూలుగా ఇలాగా పొట్టిగా ఉండి ఇలా ఉంటే, అరే నేనా నువ్వా ఆడకేస్తాడంటే ఎవరో చెప్పిందని ఆడకంగా పట్ట అది మార్చేసి అప్పుడు మన డిఆర్డిఏకి ట్రాన్స్ఫర్ చేశాడు. నా వద్దని చెప్పి అప్పుడు డిఆర్డిఏ ప్రభాకర్ అయ్యాడు. కనుక ఇది ఆత్మగౌరవానికి వీటికి సంబంధించిన అంశాలు. ఎందుకంటే అణచివేయబడ్డారు, అనగదొక్కబడ్డారు, తీవ్రమైన అవమానాలను ఎదుర్కొన్నారు. కాబట్టి ఆ అవమానాన్ని జయించడానికి చక్కగా బతకడం అనేది ఒకటి అలవర్చుకున్నారు. అది ఈ మనువాద సమాజానికి ఇష్టం లేని పరిస్థితి. కనుక నేను చెప్పదలుచుకున్న పాయింట్స్ ఏంటంటే, రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకుంటే తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. కాబట్టి మనం జిల్లాని యూనిట్గా తీసుకోమని చెప్పి మనం బయటకు వచ్చి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఇప్పటికే ఉంది. మన ఎమ్మెల్యేలు మాట్లాడరు. మన మాలవాహన్ అన్న మనకి ఆగస్టు 1వ తారీఖున తిరిగిపోయింది. ఎంపీ గారు, అమలాపురం ఎంపీ గారు ఒక ప్రకటన చేశారు. వాళ్ళు అందరిని పిలిచిన తర్వాత ఈ మాలవాహన వాళ్ళన్నింటినీ రద్దు చేయండి. మనం ఒక్క కులంగా మనం వద్దామంటే ఒక్కడాన్ని రద్దు చేశాడా? ఒక్కడాన్ని రద్దు చేసుకోవాలి. ఎందుకంటే అది వాళ్ళకి ఎంతో కొంత ఆదాయం ఇదిగా ఉంటుంది, పనికి ఆధారపడతాం. కనుక వాళ్ళు రద్దు చేసుకోవడానికి ఇష్టపడట్లా. కనుక నేనేం చేశాను, అప్పుడు వీళ్ళు ఎట్టికి రావట్లేదు కాబట్టి ఉద్యోగులన్నా ఒక కొడుకు కింద తీసుకొద్దాం. మనం తెలంగాణలో ఉద్యోగులు ఎలా అయితే నడపగలిగారో అది కూడా మనం ఆంధ్రప్రదేశ్లో అలాగే నడిపితే బాగుంటుందన్న ఉద్దేశంతోనే ఉద్యోగ సంఘాన్ని ఒక ఏర్పాటు చేసుకుంటే మళ్ళీ దానికి కౌంటర్గా ఒక 2-3 వేసింది శిబిరాలు. మనోళ్ళు మామూలు కాదు. కనుక ఈ మొత్తం 2071 నుంచి 2011 వరకు జరిగిన గణాంకాలు మీద మొత్తం విచారణ జరపాలి. గణాంకాల్లో సడన్ గా మాదిగల యొక్క జనాభా 20 లక్షలు ఏ విధంగా పెరిగిందో దీని మీద విచారణ జరపాలి. ఆంధ్రప్రదేశ్లో గణాంక వివరాలు చట్టబద్ధం
దానికి తన నవరత్నాలు స్కీమ్ ద్వారా ఎంతమందికి లబ్ధి పొందారు, తను మరలా ప్రభుత్వాన్ని స్థాపిస్తాడా లేదన్న అంశంతో జగన్మోహన్ రెడ్డి జీవో నెంబర్ 91 తీసుకొచ్చారు. జీవో నెంబర్ అతను తీసుకురాలేదు. జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లతో సర్వే చేయించాడు. సమగ్ర సర్వే ఒకటి, అభివృద్ధి సర్వే ఒకటి చేయించాడు. తద్వారా తను మళ్ళీ రీఎలక్ట్ అవుతాడా లేదని సర్వే చేయించుకుంటే ఆ వివరాలను పెట్టుకొని మన చంద్రబాబు నాయుడు దాన్ని జీవో నెంబర్ 91 పెట్టి తద్వారా ఆ గణాంకాల ద్వారా వర్గీకరణ చేయాలని చెప్పారు. దాంట్లో ఏం జరిగిందంటే మాలల యొక్క ఉద్యోగాలన్నింటిని కూడా పెంచుగా చూపించారు, మాదిగల యొక్క ఉద్యోగాలను తక్కువగా చూపించారు, మాదిగల యొక్క రిజర్వేషన్ ఎక్కువగా జనాభాని ఎక్కువగా చూపించారు, మాలల యొక్క జనాభాని తక్కువగా. ఇంత అన్యాయం ప్రభుత్వాలు చేస్తుంటే ప్రజాప్రతినిధులు ఏ ఒక్క మన తెలంగాణలో అయితే ఇద్దరు నాగరాజు గారు, వివేక్ గారు, మరి ఎంపీ గారు కొంతమంది బయటకు వచ్చారు. మన ఆంధ్రాలో ఒకరు చెప్పండి బయటకు వచ్చినట్టు ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా ఏ పార్టీ అయినా ఒక ప్రముఖమైన ఐకాన్ నేను ఈ మొత్తానికి నాయకుడు అని చెప్పుకున్న వాళ్ళు బయటకు వచ్చి ఇదంతా తప్పు, దీని మీద మేము ఉద్యమం చేస్తున్నాం చేయట్లేదు కాబట్టి మనం చేయకుండా ఉండకూడదు, మనం తప్పనిసరిగా రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఉంది, ఉద్యమం నడపాల్సిన పరిస్థితి ఉంది, నిష్పక్షపాతమైన డేటా ఆధారంగానే ఉపవర్గీకరణ చేయాలని చెప్పి మనం డిమాండ్ చేయాలి. చెయ్యాలని నేనేమన్నట్లా, చెయ్యాలని నేను అన్నట్లా, నేను వర్గీకరణ చెయ్యమని నేను అన్నట్లా. వర్గీకరణ చేసే లెక్కైతే ఆ విషయంలో కూడా జిల్లాని యూనిట్ గా తీసుకోవాలంటున్నాను. నేను వర్గీకరణకే ఉపవర్గీకరణకే వ్యతిరేకం. ఉపవర్గీకరణ వద్దని చెప్పిన మొట్టమొదటి వచ్చింది మేమే, కానీ మనం చెప్పినంత మాత్రాన వాడు ఖాళీగా ఉన్నాడా, అన్ని చేసుకుంటా పోతున్నాడు. అది జరిగిపోతా ఉంది. 2000 ఎన్ఐఎస్సీ తీర్పు వచ్చిన తర్వాత వర్గీకరణ ఆగిపోలేదా? కోర్టు తీర్పు వచ్చిందా? అలాగే జడ్జిమెంట్ ప్రకారం ఫలానాది చేయమని రాష్ట్రాలు నిర్ణయించుకోవచ్చు అన్నప్పుడు వాడు ఏదో రకంగా చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు పంజాబ్ లో ఒకటేమో అవకాశాలు పొందని పొలాలు ఒక 50% అవకాశం పొందిన పొలాలు 10% చేశారు. అది అక్కడ అమలు అవుతుంది ఈ యొక్క తీర్పు ద్వారా. ఉపవర్గీకరణ మన దగ్గరే కాదు, ఇది అసలు మనకు సంబంధం లేని కేసు కదా. పంజాబ్లోని సంబంధించిన కేసులో అక్కడ ఆ యొక్క కోర్టు తీర్పు ద్వారా క్లాసిఫికేషన్ జరిగింది. అక్కడ దాన్ని ఇది చేసుకోవాల్సి అనుకుంటే దాన్ని వ్యతిరేకిస్తున్నాం తీవ్రంగా. ఎందుకంటే జనాభా తమాషా ప్రకారం ఎటువంటి పరిస్థితుల్లో జరగకూడదు ఫస్ట్ పాయింట్. రెండవది బ్యాక్వర్డ్నెస్ ని నిర్ధారించడానికి ఇంపారికల్ డేటాని తీసుకురాకుండా ఎటువంటి పరిస్థితుల్లో చేయకూడదని చెప్పి ఒకవేళ చేస్తే సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకొని మేము అడ్డుకుంటామని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కనుక మా ఉద్యోగుల సంఘంగా మేము కేసు వేయడానికి రెడీగా ఉన్నాం. దీని మీద ఏ మాత్రం ఎప్పుడు జీవో వచ్చినా ఎప్పుడు తీర్మానం జరిగినా వెంటనే దాని మీద చట్టబద్ధంగా కార్యాచరణ ప్రణాళిక చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. నమ్మకం దయచేసి